హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా! ఈ వీడియో నేను యాక్చువల్‌గా ఇదివరకు కూడా చేశాను. బట్ అప్పటికి ఇప్పటికి కూడా రూల్స్ అయితే చేంజ్ అయ్యాయన్నమాట. సో, అందుకే మళ్ళీ చేస్తున్నాను. అండ్ చాలా మందికి కూడా ఈ డౌట్ అయితే ఉంది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఎలా పెట్టాలి అనేసి. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే 2025లోనే కాదు, ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా ఇదే రూల్స్ ఉండొచ్చు. ఇంకా ఇంతకంటే పెరిగే సీన్ అయితే ఉండదన్నమాట అది. సో, వాయిస్ ఓవర్ ఛానల్స్ విత్ ఇమేజెస్ ఎట్లా పెట్టాలి? నాట్ ఓన్లీ ఇదే కాదు, ఏది ఇమేజెస్సే కాదు, టెక్స్ట్ కూడా. ఇదివరకు కూడా చేశాను. 2 సపరేట్ వీడియోస్ చేశాను. అవి చూసి కూడా అర్థం చేసుకుని సెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటి అనేది నేను క్లియర్‌గా అయితే చెప్తాను. ఫస్ట్ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇమేజెస్తో వాయిస్ ఓవర్ హ్యాపీగా పెట్టచ్చు. ఇమేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది డౌట్ ఉంటుంది మీకు. ఇమేజెస్ మీరు గూగుల్ నుంచి తీసుకోవచ్చు, ఫ్రీ వెబ్సైట్స్ ఎక్కడి నుంచైనా ఇమేజెస్ తీసుకోవచ్చు. వాటిపైన ఎలాంటి లోగోస్ లేకుండా ఉన్నవి చూసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇమేజెస్ సంగతి అయితే అది. సో, మీరు డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయొచ్చు. కానీ మీ ఓవరాల్ ఛానల్లో అది లాంగ్ అవనివ్వండి, షార్ట్ వీడియోస్ అవనివ్వండి, ఎక్కడైనా ఒక వీడియోలోనే ఉండాలి. ఒక ఇమేజ్ని మీరు షార్ట్లో పెట్టారు, ఇంకా అదే ఇమేజ్ని ఇంకా లాంగ్ వీడియోలో యూస్ చేయకూడదు. వేరే షార్ట్స్లో కానీ వేరే లాంగ్ వీడియోస్లో కానీ యూస్ చేయకూడదు. అలా ఉంటే మీకు ఒకవేళ రీయూజ్డ్ వచ్చినా కానీ మనం ఖచ్చితంగా అపీల్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ వాయిస్ ఓవర్ ఉండాలి కంపల్సరీ. ఇది ది ఫస్ట్ బేసిక్ థింగ్ అనమాట. సో, ఇమేజెస్తో వాయిస్ ఓవర్, ఇమేజెస్ అనేది రిపీట్ అవ్వకూడదు. నెక్స్ట్, ఒక వీడియో మీరు లాంగ్ వీడియోలో పెట్టేశారు, ఇమేజెస్తో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా పెట్టేశారు, అయిపోయింది. మళ్ళీ అదే వీడియోని, అవే ఇమేజెస్ లేదా అదే వీడియోని క్రాప్ చేసి 9:16 రేషియోలో ఎడిట్ చేసి పెట్టకూడదు. మళ్ళీ వేరే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను కదా అని అనుకోవచ్చు మీరు. పెట్టకూడదు అట్లా. మరి లాంగ్ వీడియోలో నుంచి ఎలా ప్రమోట్ చేసుకోవాలి మీకు షార్ట్లో కానీ డౌట్ రావచ్చు. తప్పదు, ఇంకా వేరే ఇమేజెస్ పెట్టి మళ్ళీ మీరు వేరే వాయిస్ ఓవర్ ఇచ్చి దీని గురించి నేను కంప్లీట్ వీడియో చేశాను అని చెప్పి మీరు లింక్ ఇచ్చుకోవడమే. అంటే కంప్లీట్ డిఫరెంట్ వీడియోస్ ఉండాలన్నమాట లాంగ్ అండ్ షార్ట్లో కూడా. సో, అది అలా పెట్టినా కూడా రీయూజ్డే అవుతుంది. ఒకవేళ మీరు సేమ్ పెడితే కనుక క్రాప్ చేసి అట్లా ఇమేజెస్ కూడా పెట్టకూడదు, సేమ్ వీడియోనే క్రాప్ చేసి కూడా పెట్టకూడదు. ఈ వరకు అయితే నేను జూలై 15 రాకముందు చెప్పాను యాక్చువల్గా. బట్ జూలై 15 తర్వాత కూడా ఇంకేం చేంజెస్ ఏం లేదు, ఒక చిన్న చేంజ్ అంతే. అది ముందు నుంచే ఉంది, కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువగా చూస్తున్నారనమాట అది కూడా. అండ్ ఇమేజెస్తో ఒక ఇమేజ్తోనే పెట్టకూడదు. ఇదివరకు ఒక ఇమేజ్తో పెట్టినా కూడా మానిటైజేషన్ అయిపోయేది. అంటే ఒకే ఒక ఇమేజ్ ఉంటుంది, వాయిస్ ఓవర్ ఇస్తే అయిపోయేది. బట్ ఇప్పుడు అట్లా లేదు. ఇమేజెస్ మీరు వేరే ఇమేజెస్ వాడాలి వీడియోలో. అదే వీడియోలో రిపీట్ అయినా పర్లేదు ఇమేజ్, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఒక ఇమేజ్ పెట్టారు మీరు, ఆ ఇమేజ్ని 1 మినిట్ దగ్గర పెట్టారు, మళ్ళీ 4 మినిట్స్ దగ్గర అట్లా పెట్టచ్చు, ఏం కాదు సేమ్ వీడియోలో అయితే కనుక. సో, అలా పెట్టి మీరు వీడియో అయితే చేయొచ్చు అనమాట. అయితే ఇమేజ్ పక్కన ఇమేజ్, ఊరికే జస్ట్ ఇమేజ్ పక్కన ఇమేజ్ పెట్టేసి వాయిస్ ఓవరే కాకుండా వీడియోకి మినిమం ఎడిటింగ్ అనేది ఉండాలి అనేది రూల్ అనమాట. మినిమం ఎడిటింగ్ అంటే లైక్ ఇమేజ్కి మధ్యలో ఏదన్నా ఎఫెక్ట్స్ ఇవ్వడము, లేదా ఒక యానిమేషన్ లాగా క్రియేట్ చేయడము. ఇప్పుడు మనకి ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అని ఉంటాయి కదా, అట్లా పెట్టచ్చు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి రిలేటెడ్గా స్టిక్కర్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కైన్ మాస్టర్లో అనుకోండి, మనం ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ పెట్టేసాము, మీరు మాట్లాడేదానికి తగినట్లుగా లేయర్ మీడియా యాడ్ చేసి ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుని మీరు దానికి యానిమేషన్ ఇవ్వచ్చు. వాటికి ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అట్లా ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక ఎఫర్ట్ కనిపించాలన్నమాట వాళ్ళకి. మీరు ఏం చేస్తున్నారు వీడియో గురించి అనేది వాళ్ళకి ఒక ఎఫర్ట్ అనేది కనిపించాలి వీడియోలో. సో, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అదే ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ఇది. సో, మీరు కంపల్సరీ ఊరికే ఇమేజ్ పక్కన ఇమేజ్ యాడ్ చేసే వాయిస్ ఓవర్ కాకుండా ఏదో ఒక ఎడిటింగ్, మీ ఎఫర్ట్ అనేది చూపించండి వీడియోలో. ఇమేజ్కి మధ్యలో ప్లస్ లాగా ఉంటుంది కదా, అక్కడ మనం ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. లేదా మనం బ్యాక్గ్రౌండ్ ముందే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకుని మొత్తం వీడియోకి దానిపైన ఇమేజెస్ పెట్టామనుకోండి, అప్పుడు ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ పనిచేస్తుంది కదా. మీరు ఏ ఎడిటింగ్ యాప్లో చేస్తున్నా ప్రతి దాంట్లో కూడా ఈ ఫీచర్స్ ఉంటాయి. సో, మీ క్రియేటివిటీ అనేది మీరు చూపించాలన్నమాట. అది మెయిన్ ఇక్కడ యూట్యూబ్ చూసేది. ఇది ఇమేజెస్తో వాయిస్ ఓవర్ గురించి. మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది. మీకు ఒకవేళ రీయూజ్డ్ వచ్చినా కానీ మనం అపీల్ చేయొచ్చు అనమాట. అపీల్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది అది. సో, ఇలా ఉంటే మానిటైజేషన్ అనేది అవుతుంది ఇమేజెస్తో వాయిస్ ఓవర్. ఇప్పుడు టెక్స్ట్తో చూద్దాము. సో, టెక్స్ట్తో వాయిస్ ఓవర్ మానిటైజేషన్ అవ్వాలి అంటే చాలామంది ఫేస్ వీడియోస్ చేయాలేమోనని చెప్పి ఫేస్ వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏం లేదు. ఇక్కడ కూడా సేమ్ దాంట్లో చెప్పినట్లే, ఇమేజెస్కి చెప్పినట్లే మీరు టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, స్క్రోలింగ్ టెక్స్ట్ ఇవ్వచ్చు. అది ఎట్లా ఇవ్వాలంటే ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకోండి, బ్యాక్గ్రౌండ్లో
వేరే వేరే ఇమేజెస్ మీరు ముందే డిసైడ్ చేసుకోండి ఏ ఇమేజెస్ పెట్టాలి అనేది. సో ఫస్ట్ ఒక 4 or 5 ఇమేజెస్ ముందు యాడ్ చేసేస్తారు ఎడిటింగ్ యాప్లో. చేసి దాన్ని మీకు ఎంత సెకండ్స్ కావాలంటే అంత సెకండ్స్ డ్రాగ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ పైన మీరు టెక్స్ట్ రాయాలి. కొన్ని ఇమేజెస్లో ఏంటంటే ఆ ఇమేజ్ ఎక్కువ హైలైట్ అవుతుంది అనుకోండి, మీరు రాసిన టెక్స్ట్ కనిపించదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఒపాసిటీ తగ్గించి లేదా కొంచెం బ్లర్రీగా ఉండేలాగా పెట్టి, ఇదంతా మీ క్రియేటివిటీ అంతే. మెయిన్ థింగ్ ఏంటి అంటే వీడియోకి డిఫరెన్స్ కనిపించాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. వీడియోకి కూడా డిఫరెన్స్ కనిపించాలి, చూడ్డానికి కొత్తగా ఉండాలి. అది ఎంతసేపు మొత్తం స్క్రోలింగే కాకుండా లైక్ స్క్రోలింగ్ అటు ఇటు పెట్టడమో లేదా ఫాంట్ చేంజ్ చేయడమో, అంతా స్క్రోలింగే కాకుండా మధ్య మధ్యలో ఇమేజెస్ పెట్టడమో, అట్లా మీ క్రియేటివిటీ కొత్తగా ఏదో ఒకటి ఇది చేయాలన్నమాట. సో మీరు వీడియోకి డిఫరెన్స్ చూపించండి. వీడియోకి డిఫరెన్స్ లేకపోతే కనుక రిపిటేటివ్ అవుతుంది, రీయూజ్డ్ కూడా కాదు. సో రిపిటేటివ్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఫేస్ వీడియోస్ ఏమీ చేయలేరు కదా. సో ఖచ్చితంగా ఫేస్ చూపించకుండా కూడా చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్ లేదు వాటిల్లో. సో మీరు వీడియోకి కూడా వేరే వేరే ఇమేజెస్, ఒక్క ఇమేజ్ కూడా రిపీట్ అవ్వకుండా వేరే వేరే ఇమేజెస్ పెట్టి దానిపైన స్టిల్ టెక్స్ట్ పెట్టచ్చు, స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టచ్చు, ఏదైనా. సో లేకపోతే ఒక ఇమేజ్ ఒక టెక్స్ట్, అది మారిపోయిన తర్వాత ఒక ఇమేజ్ ఒక టెక్స్ట్, వేరే వేరే ఇమేజెస్, అప్పుడు మనకి చూడడానికి కూడా వీడియోస్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అలా పెడితే కంపల్సరీ మానిటైజేషన్ అనేది అవుతుంది. ఒకవేళ రీయూజ్డ్ వచ్చినా కానీ మనం అపీల్ చేయొచ్చు అనమాట. సో అపీల్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. మనం చెప్పేది వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా. సో ఆ విధంగా చెప్పాలి అది. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, బట్ ఈ July 15th తర్వాత నేను ఆ వీడియోలో చెప్పాను, కానీ July 15th అప్డేట్ వీడియోలో కూడా. కాకపోతే ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు. సరే సపరేట్గా చేస్తే ఈ కొత్త ఆడియన్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళు చూసినా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, చెప్తాను. అండ్ ఇంకో విషయం, ఎవరికి వాళ్ళు ఇమేజెస్ పెట్టే ఛానల్స్ వాళ్ళు వచ్చేసి మా ఛానల్ చెక్ చేయండి, మేము కరెక్ట్గా పోస్ట్ చేస్తున్నామా లేదా ఇవన్నీ అడుగుతారు. ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఉంటే పర్లా, సేమ్ నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఒకవేళ రీయూజ్డ్ వచ్చినా కానీ అపీల్ చేయొచ్చు. అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి.